హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బెస్ట్ డ్రాయింగ్ ఛాలెంజ్. సో దానికోసం అయితే గైస్ మేము అందరం కలిసి డిస్ప్లే మీద మీరు ఏదైతే ఫోటో చూస్తున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో 60 minutes టైం పెట్టుకొని మేము ముగ్గురము ఆ ఫోటోని అయితే డ్రాయింగ్ చేయబోతున్నాము. చూద్దాం ఎవరు మంచి చేస్తారు ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫొటోస్ వచ్చేసి అందరికైతే ఇచ్చేసినాము. అందరం కూడా ఒకటే ఫోటోని డ్రాయింగ్ అయితే వేస్తున్నాము. సో చూద్దాం ఎవరు ఎట్లా వేస్తారు ఏం కథ అని చెప్పేసి. దానికోసం ఇక్కడ మీరు చూసినట్లయితే టైమర్ కూడా ఉన్నది. ఓన్లీ టైం వచ్చేసి 60 minutes మాత్రమే. 60 minutesలో వాళ్ళు డ్రాయింగ్ కంప్లీట్ చేయాలి. ఏందాకైతే అందాక. అరే కెమెరా స్టార్ట్ చేసి స్టార్ట్ అయినా చలో బాబాయ్ స్టార్ట్ రా. చూద్దాం ఎట్లా ఎత్తారా. ఇక డ్రాయింగ్ చిన్నప్పుడు వేసినాం, మళ్ళీ స్కూల్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, తర్వాత ఎప్పుడు వేయలేదు. చూడ ఎట్లా వస్తుందో. మంచిగా 3-4 పేపర్లు ఇచ్చినాం, ఒకవేళ ఖరాబ్ అయినా కానీ వేరే యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి. ల్యాండ్స్కేప్ ఎత్తాను, ల్యాండ్స్కేప్ మర్రే అందరూ అట్లే ఎత్తుర్రు. కనబడతలేదు. ఏం కనబడతలేదురా? అచ్చుకోవడం చూసినా కనబడతలేదు. దాని మీద కమ్మ పెట్టి అచ్చి కొడతాడు. కనబడతలేదు. అది రబ్బరియవా నీకు స్టార్ట్ అయ్యకముందుగా రబ్బర్ కావన్నారా వాడు. ఏ ఊపగా అయ్యా అయ్యా ఎత్తాడు వాడు ఊపుతాడు. ఎంత టైం అయినా 3 minutes 21 seconds అవుతుంది ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి. ఇది ఇంకా స్టార్ట్ అయ్యేలే బాబాయ్గా. రివెంజ్ అదే పనిష్మెంట్ ఉంటుంది ముందే చెప్తున్నా. లాస్ట్ వన్కి జోలో చిప్పు, లాస్ట్ వన్ సెకండ్ వన్కి స్ట్రిప్, ఫస్ట్ వచ్చినోడు సేఫ్గా అంతే. ఆ ఛాలెంజ్ లెక్కనే ఇది కూడా. వాడికి స్టార్ట్ అయ్యేస్తలేడు. ఫస్ట్ చెప్పాలి కదా బాబాయ్, పని చేయి జిరాక్స్ తీసుకురా అప్పుడే కదా. ఫస్ట్ చెప్పాలి కానీ ఇప్పుడు ఛాలెంజ్ మొత్తం స్టార్ట్ అయినాక. బాబాయ్ ఆడు కలర్ పనికి బాగా పోయిండు. కాకపోతే వానికి ఏడికని స్టార్ట్ చేయను అర్థమవుతలేదు. మేమిద్దరం ఫస్ట్ తలకాయ నుంచి స్టార్ట్ చేస్తున్నాము, వాడు కాళ్ళ నుంచే స్టార్ట్ చేస్తుండు. మరి డిఫరెంట్ ఉంటుంది మరి మనది. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది రే మన నరకుడు. నాదే గింత అయింది ఇప్పటి వరకు అయితే. తలకాయ ఇంకా కంప్లీట్ కాలేదు. అరే నీదంతా అయింది చూపెట్టరు కెమెరాకు. అయ్యా బాడీ ఎత్తా చిన్న ఎత్తా బాగా చిన్న ఎత్తా. ఒక కాల్ కంప్లీట్ అయింది నాది. కాల్ వేసిన ఇవ్వరు దాకా తనలాడి. ఒక 3 పెన్సిల్ పడతాయి కావచ్చు నా అయిపోయేసరికి. శక్తినే ఉన్నా. ఏంటిదిరా బాబాయ్ మస్తు ఎత్తురు. ఏం చేయాలి? తలకే వేయాలి, కింద వేయన్నా ఇంకో పేపర్ తీసుకోవాలి తలకే పెట్టుకో. ఏం కాదు, ఎక్స్టెండ్ చేసుకో. ఇంత షేప్ గీసిన తర్వాత తలకాయ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. కాకపోతే బాగా పెద్దగా అయింది నాది తలకాయ. ఓకే ఇప్పుడు సో మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఇంకా తిక్క వేద్దాం ఇక బాబాయ్. ఇక చూడు తలకాయ. ఇక సేమ్ అట్లే ఉంది పిల్లి లెక్క. అది పిల్లనే. ఇప్పుడు బాడీ చిన్నగా చేస్తాను. దాన్ని 4 ఎట్లుందో ఏమి లేదు. ఇట్లా గీత గీసిండు, ఇట్లా గీత పెట్టిండు. చూడగా నీదేం దాకా వచ్చిందిరా? అది సగం కూడా కాలేదు తలకాయ. చూడగా రే మనం ఇద్దరం మెల్ల చేస్తున్నాం. బాబాయ్గా టక్కటక్ కంప్లీట్ చేసేటట్టున్నాడు. మనం మొత్తం కంప్లీట్ కాకున్నా కానీ వాడే గెలిచినట్టు. టైం వచ్చేసి 19 minutes 31 seconds అయితే అవుతుంది. సో
సో ఇప్పటి వరకు మేము వేసిన డ్రాయింగ్ మీరు చూడొచ్చు. ఇక నా ఈ పిల్లి తలకాయ అయితే ఈ విధంగా వచ్చింది. ఏరా మచ్చా మచ్చాంశం మస్తు వచ్చింది. దీపాన్ని చూపెడుతుంది వస్తానే ఇంకా ఏర్పడతలేదు అమ్మ చూడ వేసింది. అరే అరే గడు చూడు రాలేదు. అది ఏంటిది? కోతి కోతి బొమ్మ. స్టార్టింగ్ లోనే చెప్పినా కదా పేపర్స్ అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అది కాబట్టి వీనికి యూజ్ అవుతుందేమో అనుకున్నా. కాకపోతే ఇప్పుడు నాకు యూజ్ అయింది, పేపర్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే తలకాయ పెద్ద వచ్చింది కదా, దీనికి చిన్న బాడీ సెట్ అయితే లేదు, బాడీ కూడా పెద్దగానే దించుతాను. ఇక డ్రాయింగ్ వేస్తుంటే డిస్టర్బ్ అవుతూ ఉన్నది. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే టేప్ వేసి పారేస్తున్నాయి. 2 పేపర్ అటాచ్ చేసుకున్నా కదా దానికి. ఏరా థర్టీ 3 minutes అయితే అయింది టైం ఇప్పటి వరకు. మేము వేసిన డ్రాయింగ్ అయితే మీరు చూడవచ్చు. చూపెట్టరా అందరు ఒక్కొక్కసారి. అవ్వ బాబాయ్ గారు ఏరా అంటే వేసిండు కదా స్టార్టింగ్లో, అస్సలు వేసిండు. చూపెట్టు అందరూ బాబాయ్ గాడా మజాక. నార్మల్గా వేరే వేరే ఛాలెంజెస్ అయితే మన వాళ్ళు ఎంజాయ్ చేద్దుంటారు, కాకపోతే ఇది కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టవలసి వస్తుంది దీనికి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తలేరు, సైలెంట్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటుండ్రు. సో టైం వచ్చేసి అరే 38 minutes అయింది, రాయికి 20 నిమిషాలే ఉంది. 38 minutesలో నాది వచ్చేసి ఇంత కంప్లీట్ అయింది. ఏంటది నాది 39 minutesలో. నాదైతే ఇప్పుడు బాడీ అవుతుందండి. ఉన్నది ఇంతవరకు అయింది. ఇంకోటి ఉన్నాడు చూడు మన దించాలి ఇంకా. నాది టామగాడు అయిపోయింది, జరిగాని తీస్తాను ఇక. ఇది కూడా అయిపోయింది చోటు కానీ. మెయిన్ అందరిది బాగా ఏడ లేట్ అయిందంటే టామ్ గాని తలకాయ దించే కాడ లేట్ అయింది. లాస్ట్కి వచ్చిన తర్వాత అందరు ఏం రియలైజ్ అవుతుర్రు అంటే జెర్రీ గాని తలకాయ కూడా ఉన్నది ఇంకోటి, ఆడు ఇంకా బాగా లేట్ అవుతుండొచ్చు. టామీది చేతి బాగా దూరమైంది, తీసేసిన చేతు. అరే ఇంకా 14 minutes ఉంది రే, టైం దగ్గర పడ్డదిరా. ఎంజాయ్ చేస్తారు కానీ ఏదో ఒక్క జరిగాని తీస్తే అయిపోతుంది. లాస్ట్ 10 minutes అయితే టైం మిగిలింది, అందరు జరిగానే తీస్తారు. మేము ఎంత వేసినా వేస్టే, లాస్ట్కి వస్తుంది కోతిగానికి నచ్చాలి. ఏదైతే నచ్చుతుందో అది సేఫ్, ఏదైతే నచ్చదో వాడు వేయికినట్టు.
ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసింది. ఇంకొక నిమిషం మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ అందరి అయిపోయింది డ్రాయింగ్. అయిపోయిందారా బాబ్స్? అరే బాబాయ్ కానీ అయిపోలేదురా, ఇంకా చెక్ కావాలి. అయిపోయింది, ఇంకేనే అయిపోయింది, కథం ఓకే. డౌన్ డౌన్ స్టాప్ 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 స్టాప్. అంతే 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 అవర్ కంప్లీట్ అయిన తర్వాత మా స్కెచెస్ అయితే మీకు చూపిస్తాం ఎట్లా తయారు చేసినాం ఏం కదా అని చెప్పేసి. దానికంటే ముందు ఫస్ట్ ఫోటో అయితే చూడర్రి. ఫోటో చూసిరుగా బాబాయ్, స్టార్ట్. సో బాబాయ్ కానీ స్కెచ్ వచ్చేసి మీరు చూడవచ్చు. సో నేను వేసిన స్కెచ్ వచ్చేసి మీరు చూడవచ్చు. నేను చాలా పెద్ద సైజులో వేసిన కంపేరిటివ్లీ వీళ్ళకంటే. అండ్ లాస్ట్లో కిట్గా వేసిన స్కెచ్ అయితే చూడండి. చూపెట్టు. ఇప్పుడు 2 పేపర్లు అసలు ఎందుకు ఆడిండు? కాళ్ళు లేవు మళ్ళా ఇట్లా ఆడుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే విజయానికి ఫోన్ చేసి రమ్మందాము. వచ్చిన తర్వాత చూద్దాం వాడు ఎవరిని గెలిపిస్తాడే ఏం కదా అని చెప్పేసి. లేదు చూడు, ఒకళ్ళు చూసి దొరికినాయి అనుకో ఓకే, దొరకలేదు అనుకో సైడ్ కూడా ఒక సాస్ ఉంటుంది, స్పైసీ సాస్. అది తీసుకో. రగ్గాడు వస్తుండు వాంతో బండి మీద. ఓకేనా? ఒరే నువ్వు వానికి ఏం చెప్పకు, ఎవడు ఏం దించిండు ఏం కదా అని చెప్పేసి. సరేనా? నువ్వైతే ఫస్ట్ లీక్ వేసావు. ఇక్కడ పేరు జింగిడి వాళ్ళు టైం అయిపోయినాక కూడా గీతురు. పేరు ఏమవుతుంది, పెన్సిల్ తీసేర్రి అయిపోయా. కిట్టిగానికి ఒక పాయింట్ మైనస్. నువ్వు అయిపోయినాక ఎందుకు గీస్తున్నావు మరి? మచ్చాడికి వెళ్తారా నాకు తెలిసి. నీది నాటో నటించక ఇక జరిగాని తలకాయట వచ్చింది పందిపిల్ల లెక్క. గెజ్జుడు మరి నాది నిజంగా. ఇక ముందే చెప్తున్నా, ఎవ్వరు సప్పుడు చేయొద్దు. కొద్దిగా వస్తుండు ఇప్పుడు ఏ డ్రాయింగ్ అని ఇట్లా రామ్గా నేను మంచి లేకుండా ఏదైనా పాయింట్ చెప్పిండు అనుకో, ఏ షీ గట్టికి అవుతుంది అని అనకు. మొత్తం నేను అయిపోయేదాకా, ఎందుకంటే మనకు తెలుసు ఎవరు లేదని చెప్పేసి మనకి తెలియదు. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి వాడు వస్తుండు. లాస్ట్ ఎవరైతే వస్తారో ఫస్ట్కి ఫస్టోడు మిడిలోడు సేఫ్, లాస్ట్ వచ్చినోనికి సాస్. ఏమంటే జోల జోల చెట్లు ఉన్నాయా? ఏం కాదు. అరే 3 డ్రాయింగ్లు. నీకు ఫోటో చూపిస్తావు. ఫోటో ఆడ చూపిస్తాడట. ఇప్పుడే చూడకు. కూసో ఆడ కూసో. 3 చెప్పి ఫోటో గిదిరా. మీరు స్క్రీన్ మీద చూడరు. 3 దించినాం. 3 కాదు, 3 ఒక్కటే తెచ్చినాం. కన్ఫ్యూజ్ చేయడానికి. ఇదేంది సింహం లెక్క ఉంది. అన్ని చూడు మొత్తం డీటెయిల్స్ ఎవ్రీథింగ్. కాళ్ళు, చేతులు, ఎలుక, మూతి, ముక్కు అంతా. ఒకదానికి అన్నం పెడతలేరు. అట్నే ఉన్నదిరా. ఒకదేమో పూర్, ఒక రిచ్, ఒకటి మిడిల్. విన్నర్ గిదా. ఓకే సెకండ్ టెల్ మీ. సెకండ్ ఇది. ఓకే చూడడానికి మంచిగా ఉంది. ఇదేమో ఇంకొన్నది. ఇది ఇంకర్నా? ఫైనల్ చెప్పి. ఇదే సెకండా? ఫస్ట్ ఏది? ఫస్ట్ ఇది. థర్డ్ ఇది. ఎట్లా అట్లా సేమ్. తెలుసా? లాస్ట్ జోలో చెప్పాను. సెకండ్ వచ్చినోనికి జోలో చిప్, ఫస్ట్ వచ్చినోడు సేఫ్. పనిష్మెంట్ లేదని చెప్తా. అవి కట్ అయిపోతుంది. మొత్తానికి మేము దించిన డ్రాయింగ్స్ వచ్చేసి ఎవరిని కూడా పట్టుకోర్రా పలక లెక్క. ఒకసారి మీరు కూడా అనౌన్స్ చేయరు. కోతిగానే ఫైనల్ అని కాదు చూడుర్రి. ఇప్పటి వరకు అయితే లాస్ట్ నేను. బాబాయ్ గారు కొట్టేసిండ్రా డ్రాయింగ్. ఫస్ట్ ఎట్లా చేసిండు ఒక 5 నిమిషాలు వాడు సూనిగా పెట్టిండు దాన్ని. మంచిగా అనిపిస్తుంది కదా రగ్గా. అయితే ఇది ఇంకో పేజీ తీసుకొని ఎక్స్టెండ్ చేస్తే సూపర్ వస్తుండే. పెద్దది ఇచ్చి వేలం పాటలు ఎవరైనా కొనుక్కుంటే కొంటారు ఆటనా అవి కూడా పైసలు అమౌంట్ పోయి తెచ్చుకోవాలి.
ఓకే సో ఇప్పుడు మా దగ్గర పనిష్మెంట్ కోసం ఏమేమి ఉన్నాయంటే జోలో చిప్ ఎన్ని జోలో చిప్స్ ఉన్నాయి, అంతేకాకుండా అబ్బో 4 ఉన్నాయి కదా, 1000 రూపాయలు 3. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే సాస్ అవుతున్నది. సో ఇవి డేట్ అయితే చూస్తున్నాం, మరి డేట్ ఉందా అయిపోయిందా అని. ఎక్స్పైర్ అయింది, మార్చిలో ఎక్స్పైర్ అయిపోయింది. ఇది 2024 ఎక్స్పైర్ అయిపోయినాయి. నేను సేఫే కదా ఇక కారం అయితే ఉంటుంది ఇక. గట్టిలో ఎక్స్పైర్ అయింది రాలే, మొత్తం పురుగులు జమ కావచ్చు. ఫిష్ దేపో మరి గట్టుంటదా రా మధ్యలో ఫిష్ సాస్ అయిపోరా. ఎక్స్పైర్ అయిపోయింది, అది ఎక్స్పైర్ అయిపోలే. ఏది ఫిష్ సాస్ గిదానికి ఏమైతుంది? వద్దు మళ్ళీ ఆయనతో మన అయిందనుకో కడుపులా నాటనా కాదురా. ఇగో ఎక్స్పైర్ ఇది చూడు, ఎక్స్పైర్ అది నెలనో 2 నెలలు అయినా కానీ తిందుంటే మీరు చూడొచ్చు. ఇగో ఇది సంవత్సరం అవుతుందిరా, పోయిన అక్టోబర్లో ఎక్స్పైర్ అయింది. జోలో చిప్ నార్మల్గా ఎట్లుంటుంది మేము మత్సరా చూపెట్టినాం కదా, ఒకసారి దీని మీద చూడు డేట్ అయిపోయే వరకు మొత్తం పొక్కలు. ఇవి ఓన్లీ 10 months వ్యాలిడిటీ ఉన్నట్టున్నది. మా దగ్గర ఉన్నాయని డేట్ అయిపోయినాయి, కొత్త స్టాక్ వచ్చేసి అయిపోయింది. ఉన్నాయని వీడియో తిన్నాడు మచ్చగాడు. ఒక ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ లో ఎవ్వరికి కూడా అందరికి వచ్చింది సాసు, మా టీం వాళ్ళు అందరికి, నాకు ఒక్కనికే రాలేదు. ఇవాళ నాకు ఒక్కనికే వస్తుంది. కళ్ళు మూసుకో. అన్న అయితే ఓడిపోయింది కాబట్టి విజయ్ థ్యాంక్ యూ. నేను ఓడిపోలే, నన్ను ఓడగొట్టిర్రు. ఏం లేదు చీటింగ్ ఏం లేదు, వచ్చిండు నచ్చింది చెప్పిండు కానీ నడుము చక్కగా ఉండడం నడుము ఒక్కడే దించదు నీకు చెప్పునా. తలకాయ మీద టైం బాగా వేస్ట్ చేసిన నేను, అందుకని నడుమే దించిన ఫస్ట్. మనకి ఒకటే ఇమేజ్ ఉండే వరకల్లా మొత్తం ఒకటే పేపర్ లో ఇది మంచిగా ఉంది అనిపించినట్టు ఉన్నట్టు అనుకున్నాడు. ఏదో ఏదో అనుకుంటే ఏదో స్టార్టింగ్ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ తలకాయ ఇట్నే ఉంచి మంచిగా వచ్చింది కదా, బాడీ మొత్తం చిన్నగా దించి ఇట్లా సైడ్ కి ఇంక్రీజ్ చేస్తాను. అట్లుంటే తలకాయ పెద్ద ఉందని వాడు అవుట్ చేసు. అది ఇంకా గది కాదు, ఇది మన వండేదో తినేదో అది కూడా కాదు, ఇది పేపర్ చక్క అది అయితే రుచి. ఇట్లా లేపు కళ్ళు మూసుకో. ఎక్కువ టైం అవుతుంది. దీని డేట్ ఉందా చూద్దాం. మొన్నైతే అయిపోయింది కావచ్చు, మొన్నటికి అలాంటికి వాని వల్లనే రే, వాని వల్లనే కంటపోతాడు. అయిపోయింది కానీ జడ్జిమెంట్ ఇచ్చిన వెళ్ళిపో, నీతో సంబంధం లేదు మాకే పో. ఆ వాసనకి అంతటో అవుతుంది, జిలజిల అనిపిస్తుంది. మెడలు పట్టుకుంటే నేను తలకే వంచక ఎట్లా. కానీ ఆ రోజు డబా వచ్చింది ఇంకా మాకు. బాబాయ్ గారు 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని కూడా తెలిసింది. పాపం సాయనేమో ఏదో అనుకుంటు ఏదో గంట సేపటి కష్టం వృధా చేసినావు. థ్యాంక్ యూ విజయ్. మనసులో పడతలేదు, ఏం చేయాలి అర్థమవుతలేదు. ఆ రోజు ఫస్ట్ నాడు తిన్నారు నీళ్ళు ఉన్నాయారా? ఉన్నాయి కానీ ఉన్నాయి మా ఉన్నాయి. ఒకటేసారి చెప్తున్నా, ఫస్ట్ సారి ఎంత పడితే ఇక అంతే. ఇక మింగాలి మరి గట్టుంటదా? మీరు అందరూ ఎందుకు మింగాలి మరి ఛాలెంజ్ మరి అది ఎట్లుంది మరి గబ్బు మీరు మింగనే మింగన్నా మరి ఆమె చేయదు, ఆమె చేస్తే మీద పడుతుంది పోతా కంట్లో పడే మొత్తం మండుతుంది మరి ఒకసారి అయిపోతుంది. కళ్ళు మూసుకో పైకాను. అయ్యా అజ్జా గిట్లయితే కష్టమే. మూతికి తాకింది అనుకో నాకే సంబంధం లేదు, ఊగినాం అనుకో అది మూతికే తాకుతుంది. నేను కూర్చుంటా అన్ను మొత్తం మంట మండుతుంది. 1 2 3 అంట వేసే ఇంకా కొంగు కరెక్ట్ వాడాలి. నోరు తెరువు. ఇగో నోట్లో అవుతుంది అనుకో. మూతికి కొట్టావు. మూతికి కొట్ట మరి దూరం రావు, అందుకే కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూయి, ప్లాస్టిక్ సీసది పలుగుతుంది మరి మూతి. కళ్ళు మూసుకో, నోరు తెరు. లేవు క్లారిటీ వాడాలి మరి చెప్తున్నా. నువ్వు మీద ఉంచినావు అనుకో ఆయన ఇట్లా తప్పదు కదా, ఇట్లా కారుతుంది అంత జిలజిల పడ్డాయి వేస్ట్ చేస్తున్నా అంతా. కానీ నువ్వు అయిపోతుంది. 1 2 3 పడ్డది
స్పాట్ ఓపెన్ చేస్తాను నాకే వరకు ఎవరక్క ఏదో ధైర్యం చేసి ఓపెన్ చేసిండు ఏం కాలే అంతుంటదే మంచిగా ఉంటుంది అక్కడ మంచిగా ఉంటుంది రా అంటాడు వాళ్ళకు ఈ టేస్ట్ ఎట్లుంటుందా ఎరికే సూపర్ ఇస్తాం ఏమిస్తాం ఉప్పు ఇస్తాం ఇంకొంచెం తేపోరా ఇంక తెప్పరా సరే వద్దు వీలే పోదాం తేపరు చూడు మనం లీలీరా ఇక్కడ ఉరుకుతూనే ఉందిరా ఇస్తాం 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 మొత్తం నోట్లో 2-3 సుక్కలు పడ్డది మొత్తం యొగ్గిలో పడ్డా అంతా మచ్చాడు ఇట్లా అనగానే డైరెక్ట్ నోట్లో పడ్డది మింగినా ముత్తంతా అంత ఎట్లొస్తుందంటే అంతే టేస్ట్ అంత ఎట్లొస్తుందంటే మురిగిపోయింది తిన్నట్టున్నది అంతా ఇట్లా ఇసం కారం అంతా వెరైటీ ఉంది టేస్ట్ 2 సార్లు తింటారు కదా పనిష్మెంట్ ఇంకా ఉట్టి కాదు మూతులు వలగొట్టుకొని మూతి వాళ్ళకి ఇంకా నాది బా ఇదేమో కానీ తోలు చిప్ ముట్టుకుని కన్ను పెట్టుకున్నా కన్ను మొత్తం మండుతుంది డబల్ పనిష్మెంట్ డబల్ అయింది ఎందుకో ఎరికేనా అదే స్టార్టింగ్ లో సెకండ్ వచ్చినానికి థర్డ్ వచ్చినానికి అన్నావుగా లాస్ట్ కి అట్నే పెట్టారు అసలు లాస్ట్ వాడికి అన్నావు కాబట్టి స్టార్టింగ్ లో చెప్పలేదు అని అన్నావు కదా మళ్ళీ లాస్ట్ కి అన్ఫేర్ అవుతుందేమో అని చెప్పేసి ఓన్లీ లాస్ట్ వన్ కనే చెప్పిన లాస్ట్ నేనే వచ్చిన సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ బాయ్